హాయ్, హలో, నమస్తే. నేను మీ ఎడప వినీత్. ఈరోజు నేను చెప్పబోయే పాడ్కాస్ట్ సామ్రాజ్యవాదం. సామ్రాజ్యవాద యుద్ధం శ్రామికుల విప్లవాత్మక ఉద్యమాన్ని బలపరిచి తీరుతుంది. ఈ విప్లవం ప్రపంచమంతటా మొదలై ప్రతి చోట తీవ్రం అవుతుంది. అవును, సామ్రాజ్యవాదపు ముసుగులో అనేక మంది బలయ్యారు. అయితే దానిలో సౌమ్యవాద పాలన నిర్మాణం కూడా ఉంది. కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ తొలి సమావేశ ప్రసంగం 1919 మార్చిన జరిగింది. దీనిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన ఒక లీడర్ పేరు లెనిన్. అవును, ప్రపంచమంతటా తెలిసిన పేరిది. వ్లాడిమిర్ ఇలియిచ్ లెనిన్. అసలు పేరు యులినావ్. 1870లో సింబ్రిస్కీ అంటే రష్యాలో జన్మించాడు. ఈయన కాజన్ స్టేట్ యూనివర్సిటీలో న్యాయశాస్త్రం అధ్యయనం చేశాడు. మార్క్సిస్ట్ విప్లవాదిగా లెనిన్ 1897 నుంచి 1900 వరకు సెర్బియాకు బహిష్కారం చేయబడ్డాడు. ఆయన సోషల్ డెమోక్రటిక్ వర్కర్స్ పార్టీ నాయకులయ్యారు. 1917 మార్చిలో జార్ నికోలస్ పదవి కోల్పోయిన తర్వాత జూరిచ్ నుంచి సెయింట్ పీటర్బర్గ్ వచ్చి అలెగ్జాండర్ కేరెన్స్కీ పాలనలో ఉన్న తాత్కాలిక ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకోవాల్సిందిగా తన అనుచరులను ఆదేశించాడు. లెనిన్ బొల్షివిక్ బలగాలను కూడగట్టుకుని నడిపి ప్రభుత్వ భవనాలను సెయింట్ పీటర్బర్గ్లోని శీతాకాల రాజభవనాన్ని చివరికి మాస్కో అంతటినీ ఆక్రమించారు. లెనిన్ రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీ, పూర్వం సోషల్ డెమోక్రటిక్ వర్కర్స్ పార్టీ నాయకులయ్యాడు. కానీ ఒక అసెంబ్లీ కేంద్రం ఎన్నికలలో బొల్షివిక్లు ఓడిపోయి బలప్రయోగంతో అధికారం చేజిక్కోవాల్సిన అవసరం వచ్చింది. బొల్షివిక్లు జార్ కుటుంబాన్ని ఉరితీశారు. బ్రెస్ట్ లితోవ్ స్కీమ్ ఒడంబడికలో 1.3 మిలియన్ చదరపు మైళ్ళ భూమికి అధికారం వదులుకుని జర్మనీతో శాంతి కోరారు. అప్పట్లో రష్యన్ విప్లవార్త ప్రపంచమంతటా మారుమోగింది. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా కార్మికులు ప్రతిస్పందన సాధించింది. 1919 మార్చిలో లెనిన్ కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ సమావేశంలో సోవియట్ వ్యవస్థలో జనసామాన్యం నియంతృత్వంలో ఉండాలని సలహా ఇస్తూ ప్రసంగించారు. ఆ ప్రసంగం అందరినీ ఆశ్చర్యపరిచింది. రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర మండలి తరపున ఈ కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ తొలి సమావేశం సమారంభాన్ని ప్రకటించి తీరుతుందన్నారు. మన థర్డ్ ఇంటర్నేషనల్ ప్రతినిధులైన కార్ల్ లిబ్నెట్, రోసా లుక్సెంబర్గ్ గౌరవ సూచకంగా అందరూ లేచి నిల్చోవలసిందిగా అభ్యర్థించారు. అప్పట్లో లెనిన్, కామ్రేడ్స్, మన సమావేశానికి ఘనమైన చారిత్రక ప్రాముఖ్యం ఉన్నదని, మన బూర్జువా ప్రజాస్వామ్యవాదుల కన్నా కలలన్నీ కూలిపోవడానికి ఇది నిదర్శనమని వాపోయాడు. రష్యాలోనే కాక యూరప్లోని ధనిస్వామిక దేశాలలో కూడా, ఉదాహరణకు జర్మనీ అంతా కలహం వాస్తవమనే చెప్పాలి. శ్రామికుల విప్లవ ఉద్యమం చూసి బూర్జువాలు హడలిపోతున్నారు. సామ్రాజ్యవాద యుద్ధం తర్వాత సంఘటనలు శ్రామికుల ఉద్యమాన్ని ప్రోత్సహించుతున్నాయనేలా కనపడుతుంది వాతావరణం. ప్రపంచమంతటా ఈ విప్లవం మొదలై తీవ్రంగా వ్యాపించుతున్నది కనుక వారి భయాన్ని అర్థం చేసుకోవచ్చు మనం. కాబట్టి ప్రస్తుతం నడుస్తున్న పోరాటం ప్రాముఖ్యత ప్రజలకు తెలియాలి అని చెప్పి లెనిన్ వాపోయాడు. ప్రస్తుతం కావాల్సిందల్లా జనసామాన్యం తన పరిపాలన స్థాపించడానికి అనువైన ఆచరణ యోగ్యమైన పథకం అని అతను అనుకున్నాడు. సోవియట్ వ్యవస్థలో ఉన్న జనసామాన్యాన్ని నియంతృత్వమే అందుకు ఉదాహరణ అని తను చెప్పాడు. జనసామాన్య నియంతృత్వం, ఈ పదాలు జనసామాన్యానికి ఇంతవరకు లాటిన్లా అపరిచితాలుగా మిగిలిపోయాయని తను అప్పట్లో తన ప్రసంగంలో ముఖ్యంగా నొక్కి ఒక్కాడించాడు. ప్రపంచమంతటా సోవియట్లు వ్యాపించినందుకు చేత ఈ లాటిన్ అన్ని ఆధునిక భాషల్లోకి తర్జుమా చేశాడు. శ్రామికుల ఆచరణ యోగ్యమైన నియంతృత్వాన్ని కనుగొన్నారని చెప్పాడు. రష్యాలో సోవియట్ అధికారం చేత జర్మనీలో స్పార్టకస్ లీగ్ వలన ఇతర దేశాలు కానీ, ఇతర మాదిరి సంస్థలు కానీ, ఉదాహరణకు బ్రిటన్లో షాప్ స్టూవర్ట్స్ అనే కమిటీ వలన శ్రామిక వర్గం ఈ వ్యవస్థని అర్థం చేసుకుందని చెప్పాడు. కాబట్టి కామ్రేడ్స్, రష్యాలో సంఘటనలు, జర్మనీలో జనవరి పోరాటం తర్వాత ఇతర దేశాల్లో కూడా శ్రామికుల అత్యాధునిక విప్లవం తిరుగు లేకుండా స్థాపితమై పై చేయి సాధించిందని చెప్పి తను అప్పట్లోనే చెప్పాడు. తన ఉద్దేశాన్ని ప్రజల మీద ఎప్పుడూ రుద్దుతూ ఉండేవాడు లెనిన్. కాబట్టి బూర్జువాలు ఇంకా మండిపడుతున్నా సరే, వేలాది శ్రామికులను చంపినా సరే జయం మనదే అని చెప్పి జనాలను నమ్మించాడు. కమ్యూనిస్ట్ విప్లవం ప్రపంచం అంతటా జయించి తీరుతుందని చెప్పాడు. బూర్జువాలు ఇంకా మండిపడుతూనే ఉన్నా, వారు ఇంకా వేలాది కార్మికులను చంపినా జయం మనదే అన్న మాట జనాల్లోకి తీసుకెళ్లడంలో లెనిన్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.
ఆ తర్వాత అనేక పర్యాయాలు గుండెపోటు వచ్చి ఆయన 1924లో జనవరిలో స్వర్గస్థులయ్యాడు. ఆయన తన వీలునామాలో జోసెఫ్ స్టాలిన్ను అధికారం నుంచి తొలగించమని తన పార్టీకి హెచ్చరిక పలికాడు. లెనిన్ మరణ వాజ్మూల విమర్శను జయించి స్టాలిన్ నిలిచారు. కమ్యూనిస్ట్ పార్టీ వ్యూహాలను ఛేదించి పార్టీ నుంచి తన ప్రత్యర్థుల్ని ట్రాట్ స్కీతో సహా ప్రక్షాళనం చేసి జయించాడు. 1924లో సోవియట్ యూనియన్ జనసామాన్య నియంతృత్వాన్ని, భూమి ఉత్పాదన సాధనాలన్నింటినీ ప్రజల హక్కుగా తీర్మానించుతూ రాజ్యాంగాన్ని ప్రకటించింది. విప్లవం సంపూర్ణమైంది. విప్లవం వర్ధిల్లింది. థ్యాంక్ యూ. ఇది ఈరోజు పాడ్కాస్ట్.